హెచ్సీఏ అక్రమాల కేసులో విచారణను స్పీడప్ చేసింది సిఐడి. కేసులో ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు తెరపైకి వచ్చాయి. 23 ఇన్స్టిట్యూట్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్తోనే జగన్మోహన్ రావు గెలిచినట్లు గుర్తించారు. ఇప్పటికే ఓటర్ల లిస్టును సేకరించిన సిఐడి పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఇవాల్టితో నిందితుల కస్టడీ ముగియనుంది. దీంతో మరిన్ని రోజులు కస్టడీ కోరుతూ రేపు కోర్టును కోరనుంది సిఐడి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సిఐడి విచారణ అప్డేట్స్ ఏంటి? క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సిఐడి కస్టడీ విచారణ నేడు అంటే ఈరోజు 6వ రోజు చివరి రోజు కాబోతుంది. ఎందుకంటే మొదటగా మల్కజ్గిరి కోర్టును 10 రోజులు కస్టడీ కోరగా 6 రోజులకు మల్కజ్గిరి కోర్టు అనుమతించింది. సో దీంట్లో ముఖ్యంగా A1గా ఉన్నటువంటి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సుదీర్ఘంగా విచారించారు సిఐడి అధికారులు. ఒక 2 రోజులు సిఐడి కార్యాలయంలో, మరోవైపు 3వ రోజు ఫుట్బాల్ స్టేడియానికి హెచ్సీఏ కార్యాలయానికి తీసుకెళ్లారు. తర్వాత అంటే A5 అండ్ A6గా ఉన్నటువంటి ఎవరైతే సి చక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్తో పాటు జనరల్ సెక్రటరీని కూడా వారి ఇంటికి తీసుకెళ్లి పలు కీలక డాక్యుమెంట్స్ కానీ, ఇటు ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ, సో వీటన్నింటిని కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ఇందులో అనూహ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఓవరాల్గా హెచ్సీఏలో 47 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఇందులో 23 ఇన్స్టిట్యూషన్స్ వరకు కూడా ఇందులో ఉన్నటువంటి హెచ్సీఏకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో సో అందులో ఉన్నవారే ఓటు అందులో వేయాలి. కానీ అందులో ఉన్నటువంటి పెద్దలు, అప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు ఇందులో ఓటింగ్లో పాల్గొన్నారు. సో ఇదంతా బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. కాబట్టి సో వారిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ పేరు ఆ ఓటర్ లిస్ట్లో ఉంటుంది. సో అతనే వచ్చి వేయాలి. కానీ గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే సో ఈ ఎవరైతే ఎండి కానీ, తర్వాత కొంత పై స్థాయి అధికారి ఉన్నటువంటి వారినే ఇందులో ఓటింగ్లో పాల్గొనాలంటూ కూడా అప్పుడున్నటువంటి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఒత్తిడితోనే ఇందులో ఓటింగ్లో పాల్గొన్నారు. సో ఇందులో దాదాపు 63 వరకు కూడా ఓట్లు, అంటే 63 సంబంధించినటువంటి ఓట్లు కూడా అందులో కొన్ని ఫేక్గా వేశారు. సో అందులో ఓటు హక్కు లేని పర్సన్ ఎట్లా వచ్చాడంటూ కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. ఇక మరోవైపు ఈ నిందితుల కస్టడీకి సంబంధించి కూడా చాలా విషయాలు సిఐడి గుర్తించినటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 6 రోజుల పాటు సుదీర్ఘంగా ఇందులో ఎంక్వైరీ చేశారు. ఈ నిధుల గోల్మాల్ కానీ, ఈ సి చక్ర క్రికెట్కి సంబంధించినటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లు కానీ, అసలు కౌలిపూర క్రికెట్ క్లబ్ను సి చక్ర క్రికెట్ క్లబ్గా ఎప్పుడు పేరు చేంజ్ చేశారు, సో అందులో ఎట్లాంటి అంశాలు పొందుపరిచారు, ఇందులో ఎన్నిక కావడానికి అసలు జగన్మోహన్ రావుకి అర్హత ఎట్లా వచ్చింది, సో ఇట్లాంటి విషయాలన్నింటి కూడా ఆరా తీస్తున్నారు. దీంతోపాటు గతంలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియానికి సంబంధించినటువంటి పవర్ బిల్కి సంబంధించి కూడా అసలు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగాయి, గత సంవత్సరమా లేకుంటే అంతకుముందు ఎంత బిల్లులు చెల్లించారు, సో ఇట్లాంటి విషయాలను కూడా ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు ఈ ముఖ్యంగా నిధుల గోల్మాల్కి సంబంధించితో పాటు బీసీసీఐ నుంచి వచ్చేటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో సో అది జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ఏ మేరకు కేటాయించారు, సో కేటాయిస్తే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా హెచ్సీఏ కార్యాలయానికి, ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి హెచ్సీఏ కార్యాలయానికి కూడా జగన్మోహన్ రావు తీసుకెళ్లి వారి ముందు ఈ డాక్యుమెంట్లు నుంచి విచారించడం జరిగింది. సో ఇట్లాంటి విషయాల్లో సో సిఐడి పలు కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించింది. దీని తర్వాత ఈరోజు ఈ కస్టడీ విచారణ ఈ రోజుకి ముగుస్తుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మధ్యాహ్నం కల్లా కూడా మల్కాజ్గిరి జిల్లా కోర్టులో ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తారు. సో ప్రజెంట్ మాత్రం ఇంకా సిఐడి కార్యాలయంలోనే నిందితులందరూ ఉన్నారు. ఇందులో A2 సెక్రటరీ దేవరాజు అబ్స్కాండ్లో ఉన్నాడు, కానీ మిగతా వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. సో మొత్తంగా ఈ 6 రోజుల పాలైతే మనకి హెచ్సీఏలో జరిగినటువంటి అవకతవకలపై, నిధుల గోల్మాల్కి సంబంధించి సో ఇట్లాంటి విషయాలపైన మాత్రం సుదీర్ఘంగా సిఐడి అధికారులు విచారించారు. డాక్యుమెంట్లకు సంబంధించి కానీ, బాల్స్ కానీ, క్యాటరింగ్ సంబంధించి కానీ, తర్వాత గతంలో ఐపీఎల్ నిర్వహించినటువంటి సందర్భంలో ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని బెదిరించడం కానీ, టికెట్ల విషయంలో కానీ, సో ఇట్లాంటి అన్ని విషయాలను కూడా ప్రతిదీ పిన్ టు పిన్ కూడా సిఐడి అధికారులు 6 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈరోజు చివరి రోజు, ఈరోజు మధ్యాహ్నం కల్లా మళ్ళీ తిరిగి ఆ వైద్య పరీక్షల అనంతరం మాత్రం కోర్టులో హాజరుపరచనున్నారు.